అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు? సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, దీని అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా తన్నీర్ వెంకటేశం, ఫైనాన్స్ సెక్రటరీగా మదన్ మోహన్ ఉన్నారు, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక సూచన చేశారు, ఇంపార్టెంట్ సూచన. అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏమో నీటిని లిఫ్ట్ చేస్తే ఇప్పుడు చాలా ప్రమాదం, మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లిఫ్ట్ చేస్తే అభ్యంతరం ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కానీ అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది. కాబట్టి అది ప్రమాదం, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ప్రమాదం పడతాయి. తర్వాత ఏమన్నా జరిగితే కింది ప్రాంతాలు కూడా ముంపుదల అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే భద్రాచలం కూడా మునిగే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఏమో కేవలం బీఆర్ఎస్ బ్లేమ్ చేసేందుకు మాత్రమే చేస్తుంది, రైతులకు కాళేశ్వరం నీళ్లు అందకుండా చూస్తుంది. ఇప్పుడు ప్రాణహితలో మాత్రమే నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయండి అని చెప్పారు. కేటీఆర్ అక్కడికి వెళ్ళారు. హరీష్ రావు అయితే 3 నెలలు నాకు ఇవ్వండి, మొత్తం నేను రిపేర్ చేసి చూపిస్తా అని చెప్పారు, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి. సో వీటన్నిటి నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక సంచలన సూచన చేశారు. ఆ సూచన ఏంటంటే నీటిని లిఫ్ట్ చేయొచ్చు అని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రికమెండ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ను నేను చదివి వినిపిస్తాను. ఇప్పటి వరకు ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలో ఋతుపవన వర్షాలు పడటం లేదు. రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే కూడా తగ్గాయి. కేంద్ర జలసంఘం ఆధారంగా అంటే సిడబ్ల్యూసీ ఆధారంగా వచ్చిన తాజా వివరాల ప్రకారం 2026 జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణం కంటే 16 నుంచి 46% తక్కువ ఉన్నది. అంటే 16% నుంచి 46% లెస్ స్టోరేజ్ తెలంగాణలో ఉంది. సో ఇప్పుడు ఎల్లప్పుడూ నీటి కొరత ఉన్నప్పటికీ ప్రవహించే ప్రాణహిత గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రాణహిత నదిలో మాత్రం ప్రస్తుతం ప్రవాహాలు ఉన్నాయి. మేడిగడ్డను బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ప్రాణహితలో ఎప్పటికీ నీటి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మేడిగడ్డ దగ్గర డిజైన్ చేశారు అని చెప్తున్నారు. సో ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ, అన్నారం సుందిళ్ళ లిఫ్ట్ల వ్యవస్థని సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసం. అంటే ఈ మేడిగడ్డ, అన్నారం సుందిళ్లకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. సో దానికి ఎట్లా వాళ్ళు కండిషన్ ఏం పెట్టారు, మేడిగడ్డ జలాశయ కనిష్ట మినిమం డ్రా డౌన్ లెవెల్ని 93.5 మీటర్లు ఉంటుంది. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే ఇక్కడి నుంచి 93.5 మీటర్ల ఎత్తున నీళ్లున్నా లిఫ్ట్ చేయొచ్చు. ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్నందున వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లుగా ఉంది. 93.5 ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువనే వరద నీటి మట్టం ఉంది. అది గేట్లు తెరిచారు కాబట్టి, గేట్లు మూస్తే అక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఈ హెడ్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకి సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రోజుకు కనీసం 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. సో ఈ నీరు పైకి సాఫీగా వెళ్ళడానికి, పైకంటే అన్నారంకి సుందిళ్లకు సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిళ్ల జలాశయాల్ని కనిష్ట మినిమం డ్రాడౌన్ లెవెల్ దగ్గర నిల్వ చేయాలి. అంటే అన్నారం సుందిల్లో వాటర్ ఎంత నిల్వ ఉండాలన్నది కూడా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం చెప్పింది. వాళ్ళు ఎంత చెప్పారంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ దగ్గరే అన్నారం సుందిళ్ళ జలాశయాలు రెండింటి కూడా పెట్టాలి. ఆ రెండింటి లెవెల్ ఎంత అంటే అన్నారం వద్ద ఎఫ్ఆర్ఎల్ 116 మీటర్స్ 116 మీటర్లు, సుందిళ్ళ వద్ద 126 మీటర్ల లెవెల్లో ఉంచాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షితంగా ఉంటాయి. 3 పంపింగ్ మిషన్స్ అంటే మేడిగడ్డ దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కానీ, అన్నారం దగ్గర ఉన్న పంప్ హౌస్ కానీ, అదేవిధంగా సుందిళ్ళ దగ్గర ఉన్న పంప్ హౌస్ కానీ ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారం జలాశయంలో 5.1 టీఎంసీ నీరు నిల్వ ఉంచాలి. సుందిళ్లలో సుమారు 3.78 టీఎంసీ నీరు నిల్వ ఉంచాలి. మొత్తం కలిపి 8.8 టీఎంసీ వరకు నిల్వ సామర్థ్యం ఉంది. ఈ రెండింటి కలిపి అన్నారం జలాశయం నిజానికి మేడిగడ్డనేవో దాదాపు 16 టీఎంసీలు ఉంటుంది.
అన్నారం ఏమో 11 ఉంటుంది. అయితే 11 టీఎంసీలు నిల్వ ఉంచకుండా 5.1 టీఎంసీ నిల్వ ఉంచాలి. సుందిళ్లలో సుమారు 3.78 నిల్వ ఉంచి ఈ రెండింటి అంటే మేడిగడ్డలోనేమో అసలు స్టోరేజ్ లేదు, మొత్తం గేట్ లిఫ్ట్ చేశారు. అన్నారం సుందిళ్ళ రెండు కలిపితే మొత్తం 8.8 టీఎంసీ వరకు నిల్వ సామర్థ్యం ఉంది. ఒకవేళ పై రెండు బ్యారేజీలు ఒకేసారి ప్రమాదానికి గురైనప్పుడు ఆ 8.8 టీఎంసీ నీరు నదిలో సుమారు 1.02 లక్షల క్యూసెక్ల ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మొన్న ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఒకవేళ లిఫ్ట్ చేస్తే రెండు బ్యారేజీలు ప్రమాదానికి గురైతే మేడిగడ్డకి ఇన్ఫ్లో పెరుగుతున్న ఈ సమయంలో కన్నపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేస్తే గనక ఒకేసారి 1,35,000 క్యూసెక్ల ప్రవాహంతో కొన్ని ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది, భద్రాచలం కూడా కొట్టుకుపోయే పరిస్థితి అని గవర్నమెంట్ చెప్తోంది, అంతే కదా? ఎస్, వాళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు ఏం కౌంటర్ ఇస్తున్నారంటే ఒకేసారి ఆ రెండు బ్యారేజీలు ప్రమాదానికి గురైనప్పటికీ 8.8 టీఎంసీల నీరు నదిలో సుమారు 1.02 లక్షల క్యూసెక్ల ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే ఉంటుంది. అలాగే 2.4 లక్షల క్యూసెక్లు అయితే 12 గంటలు, 4.08 లక్షల క్యూసెక్లు అయితే 6 గంటలు, 8.16 లక్ష క్యూసెక్లు 3 గంటల ప్రవాహం మాత్రమే ఉంటాయి. గతంలో మేడిగడ్డ వద్ద నమోదైన ప్రాణహిత ఆధారిత ప్రవాహం వరద రోజుల్లో పలుమార్లు 10 లక్షల క్యూసెక్ల పైగా కూడా దాటింది, 10 lakhs క్యూసెక్స్ కూడా దాటింది. అంటే 24 అవర్స్ ఏమో ఈ ఒకవేళ నిజంగా ఈ నిల్వ ఉంచిన నీళ్లు మినిమం డ్రా డౌన్ లెవెల్ నీళ్లు నిల్వ ఉంచితే ఒకవేళ నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రమాదానికి గురైన ఆ 8.8 టీఎంసీల నీరు 24 గంటల ప్రవాహ వేగం 1.02, 3 గంటల ప్రవాహం వేగం కూడా 8.16 లక్షల క్యూసెక్కులు ఉంటుంది. గతంలో మేడిగడ్డ వద్ద చాలాసార్లు వరద 10 లక్షల క్యూసెక్ల పై స్థాయి కూడా జరిగింది. అందుకని ఇలాంటి వరద సమయంలో కూడా 3-6 గంటల్లో సుమారు 8.8 టీఎంసీ వరకు నీటిని ఈ 3 లిఫ్ట్ల గొలుసులోకి వచ్చినా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఊర్ల నష్టం, ముంపు వంటి అపాయాలు మనకు గత అనుభవాల ప్రకారం కనిపించలేదని చెప్పొచ్చు. సో ప్రమాదం ఏమీ జరగదు, భద్రాచలం కానీ అవి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇక చివరిగా ప్రాణహితలో వరద నీటి మట్టం మేడిగడ్డ మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే ఎత్తుగా కొనసాగుతున్నంత కాలం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ స్టేషన్ నీటిని లిఫ్ట్ చేసి అన్నారం సుందిల బ్యారేజీల్ని ఎండిడిఎల్ స్థాయిల వద్ద అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ స్థాయిల వద్ద కొనసాగిస్తూ నీటిని ఎల్లంపల్లి వరకు తరలించడం హైడ్రాలిక్ పరంగా స్థిరమైన నమ్మకమైన విధానం. మన గత వరద అనుభవాల ప్రకారం ఈ విధంగా సాంకేతిక నియమాలకు లోబడి జాగ్రత్తతో సురక్షిత పద్ధతుల్లో లిఫ్టులు నడిపితే గ్రామాల ముంపు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటి ప్రమాదాలు లేకుండానే వ్యవస్థని సఫలీకృతంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. సో అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఎల్నినో సంక్షోభ నేపథ్యంలో పంటలను, రైతుల ప్రయోజనాలని కాపాడే ఉద్దేశంతో పైన పేర్కొన్న పరిస్థితులకు అనుగుణంగా కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ ఈ 3 పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ తమ సేవల్ని స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉందని, ప్రజల ప్రయోజనం ముఖ్యంగా రైతుల ప్రయోజనం దృష్ట్యా. సో రిటైర్డ్ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రముఖ నీటిపారుదల నిపుణుడు, ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు మినిమం డ్రాడౌన్ లెవెల్లో అన్నారం సుందిలలో పెట్టి ఆ రెండిట్లో కలిపి 8.8 టీఎంసీల వరకు నిల్వ ఉంచినా ఎటువంటి ప్రమాదం అన్నారం సుందిళ్ళ ఒకవేళ బ్యారేజీలు నిజంగానే ఏమైనా ప్రమాదం జరిగినా కింద ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. సో మాట్లాడదాం. సో రిటైర్డ్ ఇంజనీర్లు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేయడానికి. సో ఇది వాళ్ళు చెప్పిన దాని సారాంశం. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు, బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ముస్తాఫర్